బాలుడు తలను తలుపు దగ్గరకు వంచి విన్నాడు. టీచర్ వెళ్లిపోయారు. తరగతి అంతా సంతోషంతో నిండిపోయింది. ఆ తర్వాత జరిగింది సూపర్ హీరో సినిమా సీన్లా ఉంది. మేరీ చేయి ఎత్తింది. ఆమె చేతిలో నీళ్లు నాట్యం చేయడం మొదలయ్యాయి. సారా ఒక వస్తువులని గాల్లోకి ఎత్తి దాన్ని వృత్తాల్లో తిప్పింది. వీళ్ళు సాధారణ పిల్లలు కాదు. వీళ్ళు సూపర్ హీరో పిల్లలు. సంవత్సరాల క్రితం ఆక్టోపస్ ఏలియన్స్ భూమిని దాడి చేశాయి. ఐరన్ మ్యాన్ పడిపోయాడు. ఇద్దరు సమురాయిలు బంధించబడ్డారు. డెడ్పూల్ తన కత్తులు బయటకు తీసినప్పుడు మింగేశారు. వాళ్ళ తల్లిదండ్రులు పోయారు. కానీ ఈ పిల్లలు ఎప్పుడూ సరెండర్ కాలేదు. ఇప్పుడు సినిమా స్టోరీ ప్రకారం ప్రతీకారం తీర్చుకునే సమయం. సెక్యూరిటీ గార్డుల నుంచి తప్పించుకోవటానికి మేరీ తన శక్తులతో ఒక గార్డును ఎత్తి దూరంగా విసిరేసింది. జాక్ తన శరీరాన్ని సాగదీసి మరో గార్డు రూపంలో కనిపించాడు. పిల్లలు ముందుకు సాగుతుండగా కొత్త గార్డుల బృందం వచ్చింది. సారా వెంటనే తన గ్రావిటీ శక్తిని ఆన్ చేసి అందరూ గార్డులను గాల్లోకి ఎత్తేసింది. పిల్లలు పరిగెత్తి ఒక ట్రాంపై ఎక్కారు. బయట మరిన్ని గార్డులు వేచి ఉన్నారు. సారా మొత్తం ట్రామ్ను గాల్లోకి ఎత్తింది. కానీ దాన్ని నియంత్రించడం కష్టంగా ఉంది. అది ఒక భవనాన్ని తాకింది. జాక్ దూకి ట్రామ్ కిటికీని ఒక చేత్తో పగలగొట్టి మరో చేత్తో రైలింగ్ను పట్టుకుని ట్రామ్ను సురక్షితంగా నడిపించాడు. గార్డులు పూర్తిగా గందరగోళంలో పడ్డారు. పిల్లలు జాక్ అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారు. ఆమె తలుపు తెరిచింది. ఆమె ఒక సైకిక్ ట్రైనర్. ఏలియన్ దాడి గురించి విన్నది. కాబట్టి ఆమె పిల్లలను శిక్షణ ఇచ్చింది. కేవలం 2 గంటలోనే వాళ్ల శక్తులు బలపడ్డాయి. ఇప్పుడు వాళ్ళు పూర్తి సూపర్ హీరో టీం. వాళ్ళు ఒక ఏలియన్ షిప్ ను గుర్తించారు. ఏలియన్స్ బాత్రూంకు వెళ్లినప్పుడు పిల్లలు షిప్ ను నియంత్రణలోకి తీసుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళు గమనించారు, ఒక పిల్లవాడు వెనకే ఉండిపోయాడు. టెంటకిల్స్ అతన్ని పట్టుకోబోతున్నాయి. కానీ జాక్ తన చేయిని సాగదీసి అతన్ని లాగి తలుపు మూసివేశాడు. చివరికి పిల్లలు వాళ్ల పేరెంట్స్ ని కాపాడగలరా?